పార్ట్ 1 వీడియో మనం చూసాం కదా! ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. అమ్మా నాకు తెలుసులే. మమ్మీ నేను నీ సలహా అడిగానా? దీన్నే మోరల్ పోలీసింగ్ అంటారు. ఆపండి ఆపండి. ప్రేమ కొద్దీ ప్రశ్నించిన పాపానికి కన్న తల్లిని నిర్దయగా నిలదీస్తారా? అయినా మీకేం తెలుసో ఎంత తెలుసో అమ్మకు ఎరుకే. ఇప్పుడైతే కొమ్ములొచ్చాయి కానీ ఇంతకుముందు ఎన్ని సలహాలు అడగలేదు. బిడ్డ యోగక్షేమాలు తెలుసుకోవడం కూడా మోరల్ పోలీసింగే అయితే అలానే అనుకోవచ్చు. పిల్లల విషయాల్లో జోక్యం చేసుకునే బాధ్యత, పిల్లల్ని సూటిగా ప్రశ్నించే హక్కు అమ్మకు ఉన్నాయి. మీరు కాలేజీకి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నిస్తుంది. కారణం చెప్పండి. మీరు ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తే ఎందుకు ఆలస్యమైంది అని నిలదీస్తుంది. జవాబు ఇవ్వండి. మీరు గంటల కొద్దీ చాటింగ్ చేస్తుంటే ఎవరితో ఆ ముచ్చట్లు అని సూటిగానే అడుగుతుంది. నిజం దాచొద్దు. ఎంత అమ్మ అయితే మాత్రం నా వ్యక్తిగత ప్రపంచంలోకి చొచ్చుకుని వచ్చేస్తుందా అని ఆక్షేపించకండి. 18 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో మీరు తాను వేరువేరు కాదు. మీరు అమ్మలో ఒక భాగం మాత్రమే. ఇప్పటికీ ఆమె అలానే భావిస్తుంది. పరీక్షల్లో మీకు వచ్చిన పాస్ మార్కుల నుంచి ఫోన్లో మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ వరకు దేని గురించి అయినా నిలదీసి నిజాలు రాబట్టుకోగల పరిపూర్ణ అధికారాన్ని అమ్మతనం ఆమెకు రాసిచ్చింది. అమ్మ ఓ స్పీడ్ బ్రేకర్, పిల్లల వేగాన్ని నియంత్రిస్తుంది. అమ్మ ఓ హెచ్చరిక బోర్డు, ప్రమాదకరమైన మలుపుల్ని గుర్తు చేస్తుంది. అమ్మ నాణానికి బొరుసు, సమాజంలోని రెండో కోణాన్ని పరిచయం చేస్తుంది. ఒక్కసారి బాల్యంలోకి వెళ్ళండి. ఇది నిప్పు ముట్టుకుంటే చేయి కాలుతుంది అని అమ్మ చెప్పగానే గుడ్డిగా నమ్మేశారే, అప్పటి నుంచి మహా జాగ్రత్తగా ఉన్నారే. ఇది కారం నోట్లో వేసుకుంటే మంట పుడుతుంది అని అమ్మ హెచ్చరించగానే టక్కున గ్రహించేశారే, మరుక్షణం నుంచి కారం డబ్బా వైపే వెళ్ళలేదే. ఆ గురి ఇప్పుడు ఏమైంది? అమ్మ ప్రశ్నిస్తే అంత చిరాకు ఎందుకు? అయినా అమ్మేం నిరంకుశురాలు కాదు. ఏ విషయంలోనైనా తన అభిప్రాయం సరికాదనిపిస్తే వివరంగా సర్ది చెప్పండి. తప్పక అర్థం చేసుకుంటుంది. అన్నింటా తన మాటే గెలవాలనే పంతం కంటే ఏ విషయంలోనూ తన బిడ్డ ఓడిపోకూడదనే ఆరాటమే ఆమెలో ఎక్కువ. అవన్నీ ప్రశ్నలు కాదు, భయాలు. అమ్మ ప్రశ్నకు మీ దగ్గర జవాబు లేదంటే మీలో జవాబుదారీతనం లోపించిందని అర్థం. వెంటనే ఆ లోపాన్ని సరిచేసుకోండి. నాన్న పెత్తనంలో నాశనమైపోయిన కొంపలు చాలానే ఉంటాయి. అమ్మ నాయకత్వంలో నష్టపోయిన కుటుంబాలు ఎక్కడా కనిపించవు. అమ్మ సెంటిమెంట్లు. శుక్రవారం షాపింగ్ చేయకూడదు, శనివారం నాన్ వెజ్ తినకూడదు, ఏడాదికి ఒకసారైనా సకుటుంబంగా తిరుపతి వెళ్ళాలి, ఇంటికి ఎవరొచ్చినా ఖాళీ కడుపుతో పంపకూడదు. అమ్మ సెంటిమెంట్లు బలమైనవి, స్థిరమైనవి కూడా. వాటి విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా తట్టుకోలేదు, కాలికాంబ అయిపోతుంది. కాబట్టే అంతటి నాన్న కూడా ఎప్పుడూ అడ్డు చెప్పడు. సమస్య అంతా పిల్లలతోనే. ఎదిగే కొద్దీ తమకే అన్నీ తెలుసనే అజ్ఞానం పెరిగే కొద్దీ ప్రశ్నించడం మొదలు పెడతారు, ధిక్కరించడం ఆరంభిస్తారు. దీంతో ఆమె మనసు చివుక్కుమంటుంది. అమ్మ నమ్మకాల్ని తేలిగ్గా తీసిపారేయలేం. వాటి వెనుక బలమైన కారణాలు ఉంటాయి. దేశానికి ఉన్నట్టే దేశంలోని ప్రతి గడపకు ఓ రాజ్యాంగం ఉంటుంది. కుటుంబ విలువలు, తరాల సాంప్రదాయాలు, ఏటా చేయాల్సిన నోములు, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించాల్సిన వ్రతాలు అన్నీ ఆ అలిఖిత రాజ్యాంగంలోనే భాగాలే. వాటి అమలు బాధ్యత ట్రస్టీ హోదాలో అమ్మదే. నిజానికి ఆ సెంటిమెంట్లను మూఢనమ్మకాల ఘాటన కట్టలేం. తరచి చూస్తే దాదాపుగా అన్ని ఆరోగ్య సూత్రాలు నైతిక నియమాలే. నాన్ వెజ్ అలవాటును పరిమితం చేసుకోవాలని డాక్టర్లు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. వారానికి ఒక్కరోజు అమ్మ మాట ప్రకారం అయితే శనివారం నాడు చికెన్ మటన్లకు నో చెబితే జీర్ణ వ్యవస్థకు కొంత విశ్రాంతి ఇచ్చినట్టు ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ ఓ వ్యసనం స్థాయికి చేరిపోయింది. ముందుగా శుక్రవారాన్ని నో షాపింగ్ డేగా ప్రకటించుకుంటే ఆ అలవాటుకు కొంతమేర అడ్డుకట్ట పడుతుంది. తీర్థయాత్రల పేరుతో కుటుంబ సభ్యులంతా కలిసి ఏడాదికోసారి తిరుపతికో యాదగిరిగుట్టకో వెళ్ళి రావడం మంచిదేగా. మన అమ్మే కాదు, ఏ తల్లి ఛాందసవాది కాదు. కూతురి భవిష్యత్తు బాగుంటుందని అనిపిస్తే బంధువర్గాన్ని ఎదిరించైనా ఒంటరిగా విదేశాలకు పంపుతుంది. కొడుకు మెచ్చిన అమ్మాయిని యోగ్యురాలని నమ్మకం కుదిరితే కట్టుబాట్లను ఛేదించి మరీ ప్రేమ వివాహానికి పచ్చజెండా ఊపుతుంది. ఎదురింటి ఎలిజబెత్ టీచర్ పంపే క్రిస్మస్ కేకును ఎంత ఇష్టంగా తింటుందో పక్కింటి ముంతాజ్ బేగం ఇచ్చే షీర్ కుర్మాను అంతే మక్కువతో రుచి చూస్తుంది. భోజనం వేళకు పిల్లలు, స్నేహితులు ఎవరొచ్చినా ఎంగిలి పడేదాకా వదిలిపెట్టదు. దేవుళ్లను, సంప్రదాయాల్ని నమ్మడం నమ్మకపోవడం మీ వ్యక్తిగతం. కానీ బిడ్డగా అమ్మను నమ్మండి. అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి. అమ్మ ఆనందాలు. కాస్త తలుపేసుకుని పాడుకో మమ్మీ, జనాలు జడుసుకుంటారు. మీ ఫ్రెండ్స్కు పని పాట లేదా? రోజు కాల్స్ చేస్తారెందుకు? మీ పుట్టింటి రికార్డులు వేయొద్దు ప్లీజ్. మీరేమో
కూని రాగాలు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్తో తెల్లారే వరకు చాటింగ్ చేసుకోవచ్చు. చిన్నప్పటి సాహసాలని గ్లోరీఫై చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవచ్చు. అమ్మ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇంత వెటకారమా? తన వైపు నుంచి ఒకసారి ఆలోచించండి. భర్త, పిల్లలే ఆమె సర్వస్వం. అనుబంధాల చుట్టూ అందమైన ప్రపంచాన్ని నిర్మించుకుని చిన్న చిన్న ఆనందాలతో చిట్టుపొట్టి అభిరుచులతో హాయిగా బతికేస్తుందా అల్పసంతోషి. ఆ కాస్త మనశ్శాంతిని కూడా లాగేసుకుంటారా? పొద్దున్నే ఎంఎస్ సుబ్బలక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతాన్ని వింటూ ఇంటి పనులను చేసుకోవడం తనకు ఇష్టం కావచ్చు. ఊరంతా వినిపించేలా అంత వాల్యూమ్ ఎందుకు? చెవులు బాగానే పనిచేస్తున్నాయిగా అని గొనుక్కుంటూ ఆ చిన్నపాటి అనుభూతిని దూరం చేయకండి. ఏ శ్రావణంలోనో నలుగురు ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడానికి బయలుదేరుతుంటే నీలాగే ఎవరికి పని పాట ఉండదని అనుకుంటున్నావా? అసలే ఆఫీసులకు వెళ్ళే సమయం అంటూ మూర్ఖంగా అడ్డుకోకండి. సాయంత్రం పూట ఏ భక్తి ఛానల్లో చూస్తుంటే మ్యాచ్ వస్తుంది అంటూ రిమోట్ లాగేసుకోకండి. వెళ్ళక ఏ బాల్య స్నేహితురాలు ఇంటికో బయలుదేరితే ముఖ్యమైన కాల్స్ ఉన్నాయంటూ ఆటో బుక్ చేయడానికి విసుక్కోకండి. బట్టలు సర్దుతున్నప్పుడు, బీరువా ఖాళీ చేస్తున్నప్పుడు, బయటపడిన కాలేజీ రోజుల నాటి ఫోటోల్ని ఉత్సాహంగా చూపించినప్పుడు చెత్త కామెంట్లతో చిన్నబుచ్చకండి. అమ్మా నాన్నలు చనిపోయినా, తోబుట్టువులు దూరమైపోయినా, సొంత ఊరితో సంబంధాలు దాదాపుగా తెగిపోయినా ప్రతి ఆడపిల్లలోనూ పుట్టింటి మమకారం ఇంగువ కట్టిన గుడ్డలా ఇంకా మిగిలే ఉంటుంది. ఆ ఊరినో అక్కడి మనుషులను లోకువ చేసి మాట్లాడకండి. పెదాలు నవ్వినట్టు నటించినా కళ్ళు నిజంగానే ఏడ్చేస్తాయి. అమ్మను ప్రేమించడం అంటే అభిరుచులు, అభిప్రాయాలు, జ్ఞాపకాలు, నమ్మకాలతో సహా ప్రేమించడం. మీరు కూడా మీ అమ్మను చిన్నబుచ్చకండి. మీకోసం తన సంతోషం కూడా వదిలేసే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. కాబట్టి మీ అమ్మతో ప్రేమగా మాట్లాడండి, గౌరవించండి, సంతోషంగా ఉంచండి. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.